హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా కిచెన్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ అయిన రాగి పిండితో స్వీట్ రెసిపీని అయితే చూపిస్తున్నానండి. మీ పిల్లలు రాగి పిండితో ఏ ఐటెం తినకపోయినా ఈ స్వీట్ని అయితే జెల్లీలాగా బాగా ఎంజాయ్ చేస్తారు. నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందుగా అయితే నేను ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ అయితే రాగి పిండిని అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేశాను. తర్వాత ఇదే కప్తో 2 కప్స్ అయితే వాటర్ని అయితే యాడ్ చేశాను. ఈ విధంగా మొత్తం మిక్సీ జార్లో 3 కప్స్ మొత్తం అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే బాగా మిక్సీ చేసేసుకోండి. ఈ విధంగా అయితే బాగా మిక్సీ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా రాగి పాలు అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే ఒక మంచి క్లాత్ తీసుకొని, కొంచెం పలుచటి క్లాత్ తీసుకొని ఒక బౌల్లోకి అయితే ఇలా రాగి పాలు మొత్తం అయితే రాగి పాలను అయితే పిండేసుకుందాం. ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం దీంట్లో ఉన్న రాగి పాలను అయితే మీరు తీసేసుకోండి. ఇలా బాగా తీసేసుకున్న తర్వాత ఇలా మంచిగా రాగి పాలను అయితే వచ్చేసాయి. ఇలా అయితే రాగి పాలు వచ్చేసిన తర్వాత దీంట్లోకి అయితే ఈ విధంగా రాగి పిండి అయితే ఉండిపోయింది. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని రోటీలాగా అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను 1 కప్ బెల్లాన్ని అయితే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి 1/2 కప్ అయితే దీంట్లోకి అయితే కరగడం కోసం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం మీడియం ఫ్లేమ్లో బెల్లం అంతా బాగా కరిగిపోయేదాకా ఈ విధంగా అయితే కరిగించండి. ఇలా కరిగిన తర్వాత బెల్లంలో ఎక్కడన్నా కొంచెం పలుకులుగా ఏమన్నా కొంచెం పుల్లలు ఉంటాయి కదా, ఇలా అయితే వడకట్టేద్దాం. ఇప్పుడైతే ప్యాన్ మళ్ళీ బాగా శుభ్రం చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా అయితే మనం కరగబెట్టుకున్న బెల్లం వాటర్ని అయితే దీంట్లోకి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం వాటర్ అంతా ఈ విధంగా ఒక పొంగు వచ్చేదాకా అయితే ఉంచేసేయండి. ఇప్పుడైతే కొంచెం యాలక్కాయలను అయితే ఇలా వేసేసుకుందాం. ఇలా బాగా ఇంకో పొంగు వచ్చిన తర్వాత మనం తీసుకున్న రాగి పాలను అయితే దీంట్లోకి యాడ్ చేయండి. ఇలా అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇదైతే కొంచెం సేపట్లోనే దగ్గరకైతే వచ్చేసిద్దండి. ఇప్పుడైతే బాగా కలిపేసుకుంటూ అడుగంటకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం సేపటికైతే బాగా ఈ విధంగా అయితే కలిపేసుకుంటూ అప్పుడప్పుడైతే ఒక్కొక్క స్పూన్ అయితే దీంట్లోకి బాగా రావటం కోసం ఈ విధంగా అయితే నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇలా నెయ్యి యాడ్ చేసుకున్నట్టయితే బాగా టేస్టీగా అయితే మన జెల్ టైపు రాగి పిండితో స్వీట్ అయితే బాగా వస్తుందండి. ఇలా మొత్తం ఈ విధంగా గట్టిగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు బాగా చల్లారిపోయిన తర్వాత పైన గార్నిష్ కోసం నేను జీడిపప్పునైతే యాడ్ చేశాను. ఈ విధంగా మీరు కూడా ఈ స్వీట్ని అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉండిద్ది. చిన్నపిల్లలైనా, ముసలి వాళ్ళైనా ఎవరైనా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అయితే స్వీట్ రెసిపీ ఉండిద్దండి. ఎవరైనా తినేయచ్చు. ఇంత టేస్టీ రెసిపీని అయితే మీరు ఒక్కసారి ట్రై చేయాల్సిందే. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.